అందరికీ నమస్కారం. ఏపీ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తయిన శుభ సందర్భంగా ప్రత్యేకించి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి, అది ఫోన్ ద్వారా కానివ్వండి, అలానే డైరెక్ట్గా కానివ్వండి, మెసేజ్ ద్వారా కానీ నాకు విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి, అలానే నారా లోకేష్ గారికి, అలానే ఇక్కడ నాకు సహకరించిన జిల్లా నాయకులకు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ రోజున సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన బాధ్యతని నేను ఈ సంవత్సర కాలము నిబద్ధతతో చేశాను. మనము అంటే ఇండస్ట్రీస్ ద్వారా వచ్చే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే ఉందో దానికి అరికట్టడానికి, అలానే టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తారు, ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ని మనం జీరో చేయాలి. దాన్ని మా కార్పొరేషన్లో ఇండస్ట్రియల్ వేస్ట్ని జీరో చేయడానికి అవసరమైన కార్యక్రమాలు అన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. ఎన్నో ఇండస్ట్రియల్ విజిట్ చేశాము, ఎంతో నేను కూడా తెలుసుకున్నాను. ఇంకా రానున్న కాలంలో ఇప్పుడు దాకా నేను ఏదైతే అనుభవం కార్పొరేషన్ చైర్మన్ గా చేసుకున్నానో దాంతో రాబోయే కాలంలో కూడా డెఫినెట్ గా కార్పొరేషన్ అభివృద్ధి చేసే విధంగా ఉన్న అడుగులు ఉంటాయి. డెఫినెట్ గా ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి. ఇవాళ మనం చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మొన్ననే సిఐఐ సమిట్ కూడా జరిగింది. తద్వారా ఇప్పటిదాకా 13,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించారు నారా చంద్రబాబు గారు. పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వలసి వస్తున్నాయి, అన్ని కూడా పరిశ్రమలు పెట్టాలని చెప్పి వస్తున్నారు. అయితే పరిశ్రమలు రావడం మంచిదే, కానీ తద్వారా మనకి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కానివ్వండి, మన భూగర్భ జలాలు, అలానే మన సముద్రాలు మనం కాపాడుకోవాలి, అలానే మన గాలిని మనం కాపాడుకోవాలి. దీనికి అవసరమైన చర్యలన్నీ కూడా మా కార్పొరేషన్ ద్వారా ఖచ్చితంగా చేపడతాము. ఇవన్నీ కూడా ఇప్పటికే ఎండ్ టు ఎండ్ మనం సాఫ్ట్వేర్ ద్వారా ట్రాక్ చేస్తున్నాము. ఇంకా కూడా ఫీల్డ్ విజిట్ చేస్తాము. ఇంకా కూడా ఇండస్ట్రీస్ అన్ని కూడా విజిట్ చేసి నా వంతు నేను కార్పొరేషన్కి ఏ విధంగా హెల్ప్ చేయగలను, అలానే ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయగలను డెఫినెట్గా నేను చేస్తానని చెప్పి ఈ రోజున అంటే ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటివరకే చాలా యాక్టివిటీస్ చేపట్టాము, ఇంకా కూడా అగ్రెసివ్గా యాక్టివిటీస్ చేపడతాము. ఇంకా ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అంటే అనకాపల్లి కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అలానే నందిగామ ఏరియా కానివ్వండి, ఇవన్నీ కూడా విజిట్ చేసి కొంత అంటే పర్యావరణంని డ్యామేజ్ కాకుండా, ఇండస్ట్రీస్ మనం ఏమీ పెనలైజ్ చేయట్లేదు, బట్ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలన్నీ కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారా చేపడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు మరొకసారి ఈ రోజున విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.